దశరథ అనే కూతురు ఎవరా అని నేను వెతుకుతూ ఉన్నాను. అలా వెతుకుతూ ఉండగా కుబేరుడు అనే ఒక వ్యక్తి తనని పెంచుకున్నాడనే విషయం నాకు తెలిసింది. నాకు అతని ఫేస్ తెలుసు. ఆ ఫోటో ద్వారా అనసూయమ్మ దగ్గర ఒకసారి దీప తండ్రి ఫోటో చూశాను. అది చూసి కుబేరుడు అని దీపని పెంచుకున్నది కుబేరుడు, అది దశరథ అనే కూతురు దీప అని తెలుసుకున్నాను. కానీ అది ఎంతవరకు నిజమా అని అనసూయమ్మ ద్వారా తెలుసుకున్నాను. అనసూయమ్మని ఒకసారి ఇతను కుబేరుడు కదా అని అనేసరికి మీకెలా తెలుసు, నా తమ్ముడు మీకు తెలుసా, అదే బస్ స్టాండ్లో దొరికిన బిడ్డ దీప దీప మీకు తెలుసా అని చెప్పేసి అనేసరికి అప్పుడు అర్థమైంది కుబేరుడికి దీప కుబేరుడు బిడ్డ దీప కాదు, పెంచుకున్న బిడ్డ అంటే దశరథ అనే బిడ్డ అని నాకు అర్థమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నాకు అనసూయమ్మ ద్వారా నాకు అది క్లారిటీ వచ్చింది. ఈ విషయం దశరథ అన్నయ్యకి చెప్పాలనుకున్నాను, కానీ నేను మనిషినే కదా, నాకు బలహీనతలు ఉంటాయి. జ్యోత్స్న ఏంచి నిజం చెప్పడానికి వెళ్తే నా మీద ఒట్టేసుకుంది. నేను నీ కూతుర్ని నాన్న, నా కోసం నువ్వేమీ చేయలేదు, ఈ ఒక్కరితే చెయ్యి అని చెప్పేసి ఒట్టేపించుకుంది. అందుకు నేను ఆ నిజం చెప్పకుండా ఆపేశాను అని దాసు అయితే కార్తిక్కి చెప్తూ ఉంటాడు. అయినా జ్యోత్స్న దీప విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. జ్యోత్స్న పనులను చూసి నాకు ఇంకా ఉంటే ఇది కాదు అని చెప్పేసి ఊరుకోలేదు. ఈ నిజం ఎలా తెలుస్తుందని అనుకున్నాను, కానీ జ్యోత్స్న చేసిన పనులకి తట్టుకోలేక నేనే నిజం చెప్పడానికని దశరథ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు జ్యోత్స్న నన్ను కొట్టారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరు నిన్ను కొట్టారు అని అనేసరికి ఇంకెవరు, జ్యోత్స్న నన్ను కొట్టేసి చంపడానికి ట్రై చేసింది. దేవుడు దయవల్ల నేను బతికాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కార్తీక్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇన్ని పనులు చేసిందా అనేది అనుకుంటూ షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు దశరథ అన్నయ్య బిడ్డ దీపే అని ఇంకా తెలియకపోతే జ్యోత్స్న ఇంకా ఎన్ని నేరాలు చేస్తుందో, నేను బతుకుంటే నిజం ఎప్పటికైనా తెలిసిపోతుందని చంపడానికి కూడా ప్రయత్నించింది. ఇప్పుడు దీపని చంపేస్తే తనకి మొత్తం క్లియర్ అయిపోతుందని ప్రయత్నిస్తుంది అన్నాడు. అందుకే జ్యోత్స్న దీపాన్ని చంపడానికి ట్రై చేస్తుంది అని దాసు అయితే కార్తీక్ చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే దాసు చెప్పిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇదంతా జ్యోత్స్న ఎంత అన్యాయం చేస్తుందో అనేది అనుకుంటాడు.